చిల్లర కామెంట్స్. ఒకడు అక్కడే యూరిన్ పాస్ చేస్తుంటాడు. ఎంత నీచమండి, దేని గురించి? ఎక్కడ పోతుంది మన సమాజం ఇన్నేళ్లకు? ఇంకా ఇంత రోడ్లో మొత్తం ఇక్కడ ఉన్నంత పోనీ స్లమ్ ఉంది ఏదైనా అనొచ్చు. స్లమ్ ఇవాళ స్లమ్మే బాగుంది. మా గాయత్రి నగర్ అనేది అన్నిటికీ ఆదర్శం, మంచి మంచి సైంటిస్టులు మేధావులు ఉన్న కాలనీ ఇది. ఇక్కడ లేదండి, స్లమ్లలో బాగుంది. మేము అనుకుంటాం అక్కడ ఉండడే బాగుంటుందేమో అని. అంటే అధికారులు అక్కడ బాగా చేస్తారు కానీ ఇక్కడ కాలనీలను మాత్రం పట్టించుకోరు. కంప్లైంట్ ఇచ్చామండి 2019 నుంచి నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, లెటర్స్ ఉన్నాయి. అన్నిటి మీద కంప్లైంట్స్ ఇచ్చాము, శూన్యం. ఒక అధికారికి లెటర్ ఇస్తే కానీ పట్టించుకుంటలేరు. అంటే ఇంకా సామాన్యుడు పోయి ఇట్లా ఉంది సార్ అని చెప్తే ఎవరు తీసుకుంటారు? కానీ ముందైతే ఖాళీ చేపియండి. ఫస్ట్ రోడ్డు పైన ఉన్నాయన్నీ ఖాళీ చేపియండి. ఖాళీ చేపించి అందుబాటులోకి తెండి, జేసీబీ పెట్టి సాఫ్ చేయండి చాలు. ఆ జేసీబీ డబ్బులు లేకుండా మా కాలనీ అసోసియేషన్ ఫండింగ్ మేము వేసుకునే ఇస్తాము. 2019 నుంచి పోరాడుతున్నాం. ఏ దాని గురించి అంటే టీకేఆర్ కమాండ్ నుంచి మందమల్లమ్మ వరకు మా మీర్పేట కార్పొరేషన్ లిమిట్స్ ఉండే, పాత మీర్పేట కార్పొరేషన్. ఆ లిమిట్స్లో సర్వీస్ రోడ్ అనేది 15 ఫీట్ల సర్వీస్ రోడ్ ఉన్నది, 150 ఫీట్ల ఇన్నర్ రింగ్ రోడ్ కాక సర్వీస్ రోడ్ ఉన్నది. ఆ సర్వీస్ రోడ్ని మొత్తం చిరు వ్యాపారులు కానీ పెద్ద షాపుల వాళ్ళు కానీ మొత్తం ఆక్యుపై చేసిర్రు. అందులో వైన్ షాపు కానీ టీ పాయింట్లు కానీ ఒక్కరికి పార్కింగ్ లేవు. పార్కింగ్ ఉన్న పార్కింగ్లో కిరాయిలకు ఇచ్చుకున్నారు. ఆ కిరాయిలకు ఇచ్చి రోడ్ల పైన బండ్లు పెట్టిస్తారు, టీ పాయింట్లకు రెంట్లకు ఇస్తారు. మున్సిపల్ కమిషనర్లకు కానీ కమిషనర్లకు మారుతూనే ఉన్నారు. కమిషనర్లకు ట్రాఫిక్ ఏసీపీ డీసీపీలకు మళ్ళీ జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఎల్బీ నగర్ వారికి ఇట్లా గతంలో ఎల్బీ నగర్లో ఉండే ఎల్బీ నగర్ వారికి ఇట్లా అందరికీ లెటర్లు ఇచ్చాము. లెటర్ల కుప్ప చూడండి ఇన్ని ఉన్నాయి. అయినా ఏ పని చేయరు, శూన్యం. కలెక్టర్కి దగ్గరికి ఇట్లా వెళ్ళింది, కలెక్టర్ ఇట్లా చెప్పిండు, అయినా రోడ్ వేస్తాం. రోడ్ వేయడం తర్వాత సంగతి. మొన్న లాస్ట్ రీసెంట్లీ ఏం చెప్పినామంటే రోడ్ అని వేసిన తర్వాత కానీ మొత్తం అన్నీ క్లీన్ చేయండి. రోడ్డు క్లీన్ చేసి జేసీబీతో సాఫ్ చేసినా మేము అందుబాటు మా వాళ్ళు నడుస్తారు. రోడ్లు దాటడానికి వీలు లేదు, పోవడానికి రావడానికి, లేకపోతే రాంగ్ రూట్లో పోవాల్సి వస్తుంది. రోడ్లో ఎన్ని కాలనీస్కి ఇక్కడి నుంచి మీర్పేట వరకు ఉన్న 120 కాలనీలు దీనిలోకి వెళ్ళి మామూలుగా వెళ్తూనే ఉంటారు రన్నింగ్. అయినా 120 కాలనీలో ఈ రోడ్లో వెళ్తుంటారు. అయినా ఇంత ట్రాఫిక్ ఉన్నది. అనేక మార్లు ట్రాఫిక్ వాళ్ళు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. మేము మున్సిపల్ వాళ్ళని అడుగుతేమంటారు వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తున్నాము, ఆ కోఆర్డినేట్ అయిపోయాక పని అయిపోతుంది, చేసి పెడతాము అని చెప్పి అనేక సందర్భాలలో చెప్పారు కమిషనర్లు. కానీ కమిషనర్లు మారుతారు, ట్రాఫిక్ వాళ్ళు మారుతారు, కానీ మేము ప్రజల సమస్యలు మాత్రం అక్కడే ఉంటాయి. అధికారిని పంపిస్తారు, ఎవరో ఒకరిని ఆఫీసర్ని పంపిస్తారు, చెక్ చేస్తారు, రిపోర్ట్ ఇచ్చినామంటారు. దానికి ఎట్టి విషయంలో ఇట్లా పని కాదు. వీళ్ళు అట్లాంటి అధికారులు ఉన్నారు ఇక్కడ. తిరిగి మరి ఏ లీడర్ చెప్తారో ఏం కథనో కానీ మేము ఒకసారి ఒక ఆఫీసర్ని అడిగినాం. మీరు బాగానే వచ్చి అడుగుతారు, తీయమని చెప్తారు, పెద్ద నాయకులు ఫోన్ చేసి అవి ఉండని అని చెప్తారు అని చెప్పి మాకే సలహా ఇచ్చాడు. ఇట్లా అంటారు. ఎవరంటే చెప్పరు, మీకు ఎందుకు అంటారు. అంటే మేము మనల్ని భయపడేయడానికా మరి దేని గురించో తెలియదు.